హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఉండి వర్క్ చేసుకునే విధంగా గూగుల్ కంపెనీకి సంబంధించి వర్క్ చేయడానికి ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. మీరు ఓన్లీ 10థ్ క్లాస్ లేదా 12థ్ క్లాస్ అండ్ ఫ్రెషర్స్ ఇలా ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు పర్ డే అయితే ₹1000 పైగా మనీ సంపాదించుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఎవ్వరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. మీరు సంపాదించుకున్న అమౌంట్ అనేది డైరెక్ట్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో యొక్క జాబ్స్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే ఈ వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఇక్కడ సెర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఫర్ ఏఐ మోడల్ ఇంగ్లీష్ ఇండియా రిమోట్ పార్ట్ టైమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కదా! ఫ్రెండ్స్, ఈ యొక్క సెర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్‌లో మీరు చేయాల్సిన పనేంటో అని చూసుకుంటే, ఈ యొక్క సెర్చ్ ఇంజిన్‌కి సంబంధించి ఏదైతే గూగుల్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుందో, అందులో మనం చాలామంది చాలా రకాల ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మనకు కొన్ని టాస్క్‌లు అనేది ఇస్తారు. మనకిచ్చినటువంటి కీవర్డ్‌ని బేస్ చేసుకొని ఇక్కడ మనము సెర్చ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సెర్చ్‌కి సంబంధించి రిజల్ట్ ఏవైతే వస్తున్నాయో, అవి ప్రాపర్‌గా వస్తున్నాయా లేదా అని చెప్పేసి మీరు రివ్యూ చేసి సబ్మిట్ చేసి జాబ్ ఇవ్వి. అవన్నీ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అని చూడాలి. ఒకవేళ రాకుంటే దానికి సంబంధించి రిలేటెడ్‌గా మీరు రిపోర్ట్ అనేది రెడీ చేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ జాబ్ రోల్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు చూడండి. RWS Group has evaluated to anyhow search engine. Result provide feedback on text and audio, image and video to refer AI data used by major search engine అని ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎక్కువగా అయితే యూజ్ చేసేటువంటి సెర్చ్ ఇంజిన్స్ ఏది అంటే గూగుల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు సెర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఫర్ ఏఐ మోడల్స్ ఇక్కడ ఏఐ మోడల్‌కి సంబంధించి వీళ్ళిప్పుడు రిక్రూట్‌మెంట్ అనేది చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ప్రెజెంట్ ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ట్రెండింగ్‌లో ఉన్నటువంటి మీకు అందరికి తెలిసిందే. ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి మంచి అవకాశం అయితే వదులుకోవద్దు. ఫ్రెండ్స్, దీనికి మీకు కోడింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. మీకు ఓన్లీ ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీరు. ఇక్కడ క్లియర్‌గా డీటెయిల్స్‌లో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ఆర్‌డబ్ల్యూఎస్ కంపెనీ వారు చాలా రకాల కంపెనీ సంస్థలకు సంబంధించినటువంటి ఆ యొక్క సర్వీసెస్ ఏఐకి సంబంధించి కానీ, ఇతర మిగతా సర్వీసెస్‌కి సంబంధించినటువంటి ఆ యొక్క వర్క్ అనేది చేసి పెడతారు అందులో. ఇప్పుడు వీళ్ళు సెర్చ్ ఇంజిన్ ఎవాల్యుయేటర్ ఫర్ ఏఐ మోడల్స్ ఇక్కడ ఏఐ మోడల్‌కి సంబంధించి వీళ్ళిప్పుడు రిక్రూట్‌మెంట్ అనేది చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ప్రెజెంట్ ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది ట్రెండింగ్‌లో ఉన్నటువంటి మీకు అందరికి తెలిసిందే. ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి మంచి అవకాశం అయితే వదులుకోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జాబ్స్‌కి సంబంధించి మనం ఇప్పుడు ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లై ప్రాసెస్ అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. కనపడుతుంది కదా! ముందుగా ఇక్కడ మనకిచ్చిన ట్రైన్ ఏఐ కమ్యూనికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ ఉంది కదా! ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి సైన్ అప్ అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత మీరు ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత లాగిన్ అవ్వాలి. ఫ్రెండ్స్, లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసుకోవాలంట. ఫ్రెండ్స్, ప్రొఫైల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఒక టెస్ట్ అనేది ఉంటుంది. పాస్ ప్రీ క్వాలిఫికేషన్ టెస్ట్ అది. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి షార్ట్ లిస్ట్ అనేటువంటి దాని తర్వాత ఈ యొక్క రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్‌కి మళ్ళీ ఒక మెయిల్ అనేది పంపుతారు. మీకు ఫర్దర్‌గా ఒక చిన్న టెస్ట్ అయితే పెడతారు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీకైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ యొక్క జాబ్స్‌కైతే అప్లికేషన్ అయితే పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు.
చూడొచ్చు. అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలి, టెస్ట్ ఎప్పుడుంటుంది, మిగతా ప్రాసెస్ అంతా ఇచ్చారిక్కడ. దాన్ని ఫాలో అయ్యి అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి జాబ్ ఇది. ఎవరు కూడా వదులుకోవద్దు.